ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని వరడించు మాటలు. ఆగస్టు 5. ఆయన ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 3వ వచనం. మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంలోని అంగములుగా ఉండి ఆయన ఆధిపత్యము క్రింద ఉండుట అనున్నది ఎంత మనోహరమైన విషయము. ద్రాక్షవల్లిలో అధికముగా పెరిగిన తీగలను ప్రతి సంవత్సరము కత్తిరించవలెను. అప్పుడు మాత్రమే అది ఎక్కువ ఫలములు ఫలించునదిగా ఉండును. అలాగే మన జీవితములు ఫలించవలెననినా తప్పకుండా శ్రమలు బాధల ద్వారా వెళ్ళవలను. ద్రాక్షవల్లిలోని ఫలించని తీగలను తీసివేయట ద్వారానే అది మన ఆధీనంలోనికి వచ్చును. అడ్డదిడ్డంగా దాని కొమ్మలను ఎదగనీయకూడదు. ఈ పాఠములన్నీ మనము దేవుని ఇంటిలోనే నేర్చుకొనవలెను. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 5 ప్రకారం సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. సియోను పరలోక సంఘమును గూర్చి మరియు యెరూషలేము ఈ లోకములోని సంఘమును గూర్చి మాట్లాడుచున్నది. ద్రాక్షవల్లికి మంచి నాణ్యమైన ఎరువు కావలెను. ఆ రీతిగానే ఎప్పుడైతే మనము సహవిశ్వాసులముగా ప్రార్థన కొరకు బైబిలు ధ్యానము కొరకు కూడి వచ్చేదమో అప్పుడు అంతరంగ పురుషుని యందు బలపరచబడగలము. ఆయన ఇంటిలో లేదా సన్నిధిలో మాత్రమే మన భారము తొలగిపోవును, మన ప్రశ్నలకు జవాబు దొరుకును, మరియు మన జీవితములో ఆయన చిత్తమునకు మరి ఎక్కువగా లోబడి ఉండును. ఎప్పుడైతే మనము సహవాసము కలిగి ఉందుమో అప్పుడు మరి ఎక్కువగా దేవుని సన్నిధిని అనుభవించగలము మరియు సాతాను యొక్క కనిపించని తంత్రముల నుండి కాపాడబడుదుము. ప్రేమ ద్వారా, విశ్వాసుల ప్రార్థన సహవాసము ద్వారా, ఒకరికొకరము సహకరించుకునుట ద్వారా మన శ్రమలను బాధలను జయించగలము. దైవికమైన స్నేహితులతో మన బాధలను సంతోషమును పంచుకొనవచ్చును. ఈ లోక స్నేహితుల స్నేహంలో చాలాసార్లు తప్పుడు ఉద్దేశములు ఉండవచ్చును. వారు ఏదైనా బహుమానమును ఇచ్చినప్పుడు తిరిగి మన యొద్ద నుండి మరి శ్రేష్టమైన బహుమానమును పొందగోరుదురు. కానీ దేవుని బిడ్డలు ప్రతి ఒక్కటి దేవునికి చేసినట్టుగానే చేదురు. ఈ విధమైన ప్రేమ సహవాసము మన జీవితములకు ఆశీర్వాదమును తీసుకుని వచ్చును. మనము పూర్తిగా సంఘము యొక్క ఆధీనములోనికి వచ్చినప్పుడు శత్రువు ఎంతో ఉగ్రుడై మనలను వ్యతిరేకించును లేదా ఎదిరించును. కీర్తన గ్రంథం 129వ అధ్యాయం 1-2లలో దేవుని ప్రజలు అనేకమైన శ్రమల ద్వారా ఏ విధముగా వెళ్ళవలనో వివరించబడినది. దేవుడు శత్రువును పూర్తిగా ఓడించి సంఘము ద్వారా తన మహిమ ప్రేమను వెల్లడి చేయవలనని కోరుచున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనములలో సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవని ప్రభువు తానే సెలవిచ్చుచున్నాడు. కనుక సంఘముగాను ఆయన శరీరముగాను మనము కలిసి ఉన్నప్పుడు శత్రువు యొక్క దాడుల నుండి కాపాడబడగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.